వ్యక్తుల నెంబర్ ఉంచుకొని మనం కూడా మంచి చెడ్డలకు అదే ఒక సర్వాయి పాపన్నమాట ప్రతి ఒక్కరూ కృషి చేస్తే మనం అనేది కూడా తెలియజేయాలి. ఆయన ఒక నిర్భయ ఇలా గీత కార్మికులుగా ఎదిగి ఒక దేశానికి రాజ్యానికి మామూలు విషయమే కాదు చేసినటువంటి ఘనత మరి సర్వర్ పాపన్న కాదు. కాబట్టి అదే విధంగా మా గౌరవ బిడ్డలకు కాదు మరి బడుగు బలమైన వర్గాలకు అందరూ కూడా అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని మేమే చెప్పుకుంటాను. ప్రతి కాలు మొక్కి ఈ యొక్క ప్రాంతం కోసం ముందుకు సాగినటువంటి సర్వర్ పాపన్న మన గౌరవ బిడ్డ కాబట్టి గౌరవ సోదరులకు కూడా పేరు తెచ్చే విధంగా 300 సంవత్సరాల క్రితం సర్వర్ పాపన్న గారికి మరి గౌరవ బాంధవులు అందరి తరఫున కూడా పేరు తీసిన ఆయనకు మేము ప్రతి ఒక్క గౌరవ బిడ్డను కూడా నిలబడి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ యొక్క 34 గౌరవ సోదరులు మరి హౌసింగ్ బోర్డుకు సంబంధించిన కాలనీ ప్రతినిత్యం గౌరవ అభివృద్ధికి మరి గౌరవకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్న గౌరవ సోదరులందరూ కూడా ఈ సందర్భంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. మా కుల బాంధవుడు మరి ఆదివ రాజావు గారు ఆకాశ గోదానము ఆ కార్యక్రమంలో మా కులస్తులు కాబట్టి కులాభిమానం తప్పనిసరి ఉంటుంది కాబట్టి మేము గతంలో సర్దార్ పాపన్న గారి విగ్రహం కోసము 2 స్థలాలు సేకరించాను సార్. అనుమతితో మరి మేము చూస్తున్నాము. ఆదివ హోదాలో ఖచ్చితంగా మీ టైంలో మాకు సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాము. అలా ప్రతి విజేత అపార్ట్మెంట్ పక్కకు కెనాల్ పోతుంది సార్. అక్కడ సర్కిల్ అవుతుంది. పెద్ద రోడ్డు 60 రోడ్డు 60 రోడ్డు పురాణ మార్కెట్ దగ్గర విగ్రహం పెడితే అయ్యప్ప సర్దార్ సర్కిల్ అని సర్దార్ పాపన్న సర్కిల్ అని ఒక పేరు అయిపోతుంది. మా గౌరవంగా మీ చిరస్థాయి గుర్తుడిపోతుంది. మీరు చెప్తే రుణపడి ఉంటామని కోరుతా ఉన్నాం. మరి సార్ మాట్లాడాల్సిన కోరుతాం చెప్పేసి కార్యక్రమాలు విద్యార్థులు చేసి మరి ఆశీర్వాదాలు మాకు ఉంచినందుకు మా కులం తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పెట్టుకొని అనునిత్యం ప్రజల్లో ఉంటూ మృదు స్వభావి ఎప్పుడూ నవ్వుకుని కనిపించే మా సౌమ్యుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వెంకటరెడ్డి గారు. మరి ఆయన ఇప్పుడే కాదు 12 సంవత్సరాలు చూస్తూ ఉన్నా. నవ్వులే తప్ప కోపం అనేది ఎన్నడూ కూడా చూడలేదు. శాంత స్వభావుడు. అలా అయినా ఇప్పటికీ మా ఎమ్మెల్యేని గౌరవించుకుంటా విద్యార్థి అయినప్పటికీ మాకు ఉండేదని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ఉన్నత పదవులు ఆశించి మంచి హోదాలో ఉండాలని చెప్పేసి మరి ముఖ్యంగా మా గౌరవ కులస్తుల కోసం అధికారికంగా కాంగ్రెస్ పెద్దపీట వేసుకున్న సందర్భంగా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మేము రుణపడి ఉంటాం. మా మద్దతు మొత్తం మీకు ఉంటుందన్నా. మరి మీరు మా కులం కోసం ఖచ్చితంగా మమ్మల్ని మా గౌరవ కులస్తుల్ని ముందు వరుసలో ఉంచాలని కోరుతా ఉన్నామన్నా. రాబోయే ఎలక్షన్లో కూడా 8 సీట్లు కౌన్సిలర్లను గెలిపించుకుంటాం. గౌరవ కులస్తులకు మమ్మల్ని ముందుంచాలని అందరినీ. అట్లాగే భవన నిర్మాణం కోసము మీ వంతు సహకారం ఖచ్చితంగా ఉండాలన్నా. మీ సహాయ సహకారం ఉందని మాకు అవుతుంది. మరి గత పోయిన ప్రభుత్వంలో కూడా గౌరవ కులస్తులు పెద్దపీట వేసింది. మరి చిన్న చిన్న సమస్యల వల్ల కొత్తగా రాలేకపోయినా పట్టణ సంఘంకు ఎకరం జాగా ఇవ్వడం జరిగింది. రూరల్లో కూడా 1 ఎకరం జాగా ఇవ్వడం జరిగింది. మరి కొనసాగుతూ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిశీలనలో దాన్ని అంచెలు చేస్తూ దానికి తగిన ఫండ్ రిలీజ్ చేసి మరి వాస్తవంగా నిన్న మీటింగ్ జరిగిందన్న రూరల్ గౌరవ సమావేశంలో ఇంకా 12,000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళ కోరిక కూడా పక్షాలు పెట్టుకోవాలని చిరకాల కోరిక అది. మరి అది మీ ద్వారా దాన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. స్థలం కూడా స్వీకరించున్నాం. మరి ఈ రోజులలో అఫీషియల్గా అన్ని అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి మరి మీరు ఏదో ఒకటి గౌరవ మీ పేరు ఉన్నట్టు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ కులస్తులకు మద్దతు ఇస్తుంది కాబట్టి అలా ఎకరా భూమిని రూరల్ కమ్యూనిటీ ఒకటి మన టౌన్కు ఒకటి ఉచితంగా ఇవ్వాలా. దానికి తగిన పనులు ఇచ్చేసి మమ్మల్ని గుర్తించాలని చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ వేదికకు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పెద్దల్ని కోరుతాం. ఈరోజు సర్దార్ పాపన్న 370 సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న గారికి, అట్లాగే ఆర్డీఓ
రాజాగౌడ్ సార్ గారికి, వైస్ చైర్మన్ ముళ్ళు గారికి, మాజీ వైస్ చైర్మన్ మురగౌడ్ గారికి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారికి, స్థానిక కౌన్సిలర్ ఇంబాజీ గౌడ్ గారికి, మా కొత్త కౌన్సిలర్ రవిగౌడ గారికి, పట్టణ అధ్యక్షుడు అట్లాగే మా అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగనే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిన్ననే ప్రకటించారు ఈ సర్దార్ పాసాల గారిని అధికారికంగా నిర్వహించాలని. అది చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఆయన చేసిన సేవని గుర్తించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుందంటే అది కూడా ఒక చరిత్ర. కాబట్టి మనం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతాయి. కాబట్టి ఇంత పెద్దలు వారు కూడా దీని గురించి పంచుకుంటారు. ఇందాక మన గౌరవ కౌన్సిలర్ గారు కేసు గురించి అడిగింది. దాన్ని కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్నగారు అది కూడా దానికి ప్లేస్ ఒక స్థలాన్ని ఉపయోగిస్తారని నేను కూడా అనుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మనం కూడా ఉత్సాహవంతులవుతాం. ఆయన చరిత్ర చేసుకుంటే బహుజన సమాజం గురించి ఆయన ఎంత ప్రణాళిక తెలుస్తుంది. కాబట్టి మనం కూడా అదేవిధంగా మన ప్రాంతానికి కూడా మన తోసిన సేవ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్న జై కౌండిన్య జై సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మనమందరం కూడా హౌసింగ్ బోర్డు యొక్క గౌడ సంఘానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌడ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ రాజాగౌడ్ గారికి, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్లకి, మీడియా మిత్రులకి, గౌరవ సంఘం సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటిస్తేనే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. ఏదో సంఘం సభ్యులు చేసుకోవడం అలా కాకుండా అధికారికంగా ప్రకటించినందుకు ఆయన యొక్క గొప్పతనం, తెలుగు జాతి యొక్క గొప్పతనం అనేది ప్రపంచానికి తెలుస్తుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొన్ననే 15 ఆగస్టుకి గోల్కొండ కోట పోయినాం. చిన్నగా 4వ తరగతి ఎప్పుడో ఉన్నప్పుడు పోతే సరిగ్గా తెలియదు. ఇప్పుడు మొన్న 15 ఆగస్టుకి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి పోవడం జరిగింది. ఆ ఒక కోటని మన పాపన్న గౌడ్ గారు 12,000 మంది సైనికులతోని దండయాత్ర చేసి విజయకేతనం వేయడం అనేది చాలా గొప్పదనం. తప్పకుండా గౌడ సంఘం సభ్యులు తెలిపినట్టుగా విగ్రహానికి అనువైన ప్రదేశం చూడండి. మన మరాఠీ వీరుడు అని చెప్పి శివాజీ గారు ఎన్నో విగ్రహాలు మన ప్రాంతంలో కూడా పెట్టారు. మన వీరుడు, మన తెలుగు వీరుడు, గౌడ జాతి, మన తెలుగు జాతికే పేరు తీసుకొచ్చిన వీరుడు కనుక తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ వచ్చే 375వ జయంతి రోజు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక విగ్రహం పెడుతున్నప్పుడు నేను నా వంతుగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వచ్చింది. అది ఓపెనింగ్ మరి తెలియదు, నాకు తెలియదు. అట్లా తప్పకుండా మన పాపన్న గౌడ్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. రానున్న రోజుల్లో ఇందాక మనం చెప్పినట్టు అందరూ కూడా ఏకంగా ఉండి మన పిల్లల చదువుల కోసం కానీ మన జాతి అభ్యున్నతికి కానీ పాటుపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తాను. శతాబ్దాల క్రితమే బహుజనులందరినీ కూడా ఏకం చేసి ఆ రోజున్నటువంటి అత్యధిక శక్తిమంతం ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యం నిర్మించి పోరాటం చేసి సుమారు 7 నెలల పాటు గోల్కొండ పరిపాలించినటువంటి సర్దార్
సర్వాయి పాపన్న గారి యొక్క జయంతి వేడుకల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అనేక శతాబ్దాల తర్వాత మనకి ప్రత్యేకంగా ఈ కౌండిన్య గౌడ కమ్యూనిటీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కౌండిన్య తర్వాత గౌడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పినట్టుగా 16th సెంచరీలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు చూస్తే ఆ రోజు ఒక్కొక్క రోజు జీవించడమే సొసైటీలో అన్ని కులస్తులకు అన్ని మతాల వారికి చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి అటు ప్రభుత్వం విధించేటువంటి పనులు, తర్వాత అప్పుడున్నటువంటి కరువు పరిస్థితులు, అదేవిధంగా అప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థ అయినటువంటి జమీందారు కానీ లేకపోతే ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ కానీ ప్రజల యొక్క జీవితం ముఖ్య తరగంగా ఉండేటువంటి చరిత్రను అప్పుడు 16th సెంచరీ చరిత్ర చూసి తెలుస్తుంది. సో అలాంటి కాలంలోనే ఎలాంటి రాజకీయమైనటువంటి నేపథ్యం లేనటువంటి, అదేవిధంగా తనకంటే ముందు మన కుటుంబంలో కానీ తన గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎలాంటి రాజకీయమైనటువంటి అనుభవం లేకున్నా కూడా తన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితులను చూసి ఆ పరిస్థితులు ఎదిరించి తనకు, తన కమ్యూనిటీకి, తన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ నిర్బంధం నుంచి, ఆ సమస్య నుంచి బయటపడేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో, ఉద్యమ స్ఫూర్తితోటి దాదాపు 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి అఖండమైనటువంటి సైన్య బలం ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని నుంచి గోల్కొండ కోసం దాదాపు 7 నెలల పాటు పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు లేవు ఆ టైంలో. మనకున్నటువంటి నెట్వర్క్ లేదు, రోడ్ నెట్వర్క్ లేదు, తర్వాత ఫెసిలిటీస్ లేవు. అయినా కూడా అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని విశ్వసించి సపోర్ట్ చేయడంతో సాధ్యమైంది. సో ఆ స్ఫూర్తిని తీసుకొని ఇందాక సోదరుడు మాట్లాడుతూ మాకు స్థలం చూపిస్తే మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటామని చెప్పారు. ఆర్థికంగా మేమంతా కూడా చాలా బాగా ఉన్నాము, మాకు స్థలం చూపిస్తే చాలు, మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అవసరం లేదు, మేమే పెట్టుకుంటామని చెప్పాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ ఆంధ్ర ప్రాంతం చాలా ఆర్థికంగా డెవలప్ అయినటువంటి ప్రాంతం. సో ఇక్కడ కొంతవరకు గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు, కొంతమంది లాస్ట్ కూడా అవుతుంది. కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చూస్తే ఇప్పటికి కూడా ఈ గౌడ కమ్యూనిటీ చేస్తున్న వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి యొక్క జీవితాలు చాలా చోట్ల కూడా సమస్యాత్మకంగా అందరూ కూడా తెలిసిన ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఆ వృత్తి ద్వారా బతకడం అనేటువంటి కొంత కష్టకరంగా ఉంది. సో దాని నుంచి కమ్యూనిటీ బయటపడాలంటే సామాజిక భద్రతగా మీరు మేము అందరూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందిస్తే ఉన్నదంతా కూడా టెక్నాలజీ విశ్వవ్యాప్తంగా అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సమాజం పెద్దలందరినీ కూడా ఏంటంటే నేను మీ యొక్క పిల్లల్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి క్వాలిటీ అయినటువంటి ఉన్నతమైనటువంటి విద్యను చదివించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అనేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. లేదా ఆర్థిక పరంగా భారం పడకుండానే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1వ తరగతి నుంచి మనకు డిగ్రీ వరకు కూడా ఎలాంటి ఫైనాన్షియల్ బడ్జెట్ యొక్క చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా గత సర్వే పాపన్న బర్త్డే సందర్భంగా కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరికీ కూడా ఏంటంటే మీరు మీ కుటుంబాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా మంచిగా చదివిస్తే గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఖచ్చితంగా సర్వే పాపన్న స్ఫూర్తి ఏదైతే ఉందో, అంటే అన్ని వర్గాలను సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఏదైతున్నాయో వాటిని పోరాటం చేయడానికి, మీ భవిష్యత్ తరాలు ఏదైతుందో వాటిని తయారు చేయడానికి వారందరూ కృషి చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మనకి సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహం స్థాపించడానికి అనువైనటువంటి ప్రదేశం కోసం ఇందాక పెద్దలు అడిగారు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా విగ్రహాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతి అవసరం ఉంటుంది. సో మీ అందరూ కూడా కలిపి తహసీల్దార్ ద్వారా స్థానికంగా కానీ నాయక శ్రీనివాస్ గారి ద్వారా వెంకటరెడ్డి గారి ద్వారా పెద్దలందరి ద్వారా తప్పనిసరిగా విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చేసినటువంటి వినయ్ రెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ గారికి, తర్వాత
గౌడీ కృతజ్ఞతలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి.